వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ మటన్ ఫ్రై. ఇది పప్పుచారుకి సాంబార్కి చాలా బాగుంటుందండి. చాలా ఈజీ కూడా చేసుకోవటం. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకొని ముందు మటన్ ఉడకబెట్టుకోవాలి. దానికోసం నేను మటన్ వాష్ చేసుకున్నాక దాన్ని కుక్కర్లోకి తీసుకొని సాల్ట్ వేసాను, కాస్త వేసాను. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, ఉడకదు మళ్ళీ. దీంట్లోకి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదా, 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే మీరు మీ దగ్గర ఉన్న ఏ స్పూన్తో అయినా సరే, పెద్ద స్పూన్ అయితే ఒక 1 స్పూన్ వేసుకొని సరిపోతుంది. దీంట్లోకి కాస్త పసుపు వేసుకున్నాను. ఈ మసాలా దానికి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా, అది మటన్కి పట్టేలాగా కలుపుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని ఉడకపెట్టుకుంటాను నేను. ఇంకా నేనేం మసాలాలు వేయట్లేదండి. కారము అవన్నీ నేను కర్రీలోకి వేసుకుంటాను. ఇది ఇలా పెట్టుకుంటే మీరు కర్రీ చేసుకోవటం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మీరు వేరే రకంగా మటన్ ఏదైనా కూర చేసుకోవాలన్నా ఇలా ముందుగా ప్రీ కుక్ చేసి పెట్టుకుంటే మీకు మటన్ తొందరగా కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే చాలా టైం టేకింగ్ కదా మటన్ కర్రీ వండుకోవాలంటే. సో నేను దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 10 విజిల్స్ వరకు రానిచ్చాను. అంటే నేను చిన్న కుక్కర్లో పెట్టుకున్నాను. మీకు తెలుసు కదా, చిన్న కుక్కర్లు ఉంటాయి కదండి, దాంట్లో పెట్టుకున్నాను. అందులో ఒక 10 to 11 విజిల్స్ వచ్చినా పర్లేదు, మంచిగా కుక్ అయిపోతుంది. 11 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం ముదురు చికెన్ అయితే ఇంకొక 4-5 రానివ్వండి. లేతదైతే ఒక 11-10 అయితే సరిపోతాయి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా కుక్ అయిపోయింది. నేను కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ముక్క అసలు నేను స్పూన్తో కదుపుతుంటేనే పర్ఫెక్ట్గా అలా విరిగిపోతుంది. చూసారు కదా, అదిగోండి అలా కుక్ అవ్వాలి. అలా కుక్ అయితే మీకు ఫ్రై తినడానికి బాగుంటుందండి. లేకపోతే మీరు అది వేగిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి ఒకవేళ కొంచెం తక్కువ ఉడికిందంటే. సో పర్ఫెక్ట్గా కుక్ చేసుకోండి ముందుగానే. దాన్ని ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవటానికి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాను. దీంట్లో మసాలాలు నేను ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే ఫ్రై కదా, అవన్నీ నోట్లో తగులుతూ ఉంటే బాగుండదు. లైక్ చెక్క లవంగాలు అవి తాలింపులో నేనేం వేయట్లేదు. సో నేను గరం మసాలా వేసుకుంటాను, దాంట్లో ఆల్రెడీ పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వేసుకోవట్లేదు. మీరు కూడా వేసుకోకండి, ఫ్రైలో అవన్నీ వేసుకుంటే బాగోవు. సో దీంట్లోకి నేను కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేపుకుంటాను. చూసారు కదా ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోండి. మీకు గ్రేవీ ఏమీ ఉండదండి దీంట్లో. సో అంత దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అది పప్పుచారుకి సాంబార్కి కాంబినేషన్గా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, చాలా ఈజీ కూడా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేపుకుంటాను. ఇదిగోండి చూసారు కదా, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ వేసుకోవట్లేదండి, ఆల్రెడీ మటన్లో వేసి ఉడకపెట్టుకున్నాను నేను. ఇంకా ఘాట్ అయిపోతుంది ఒకవేళ ఇక్కడ కూడా వేసుకుంటే. సో నేను వేసుకోవట్లేదు. దీంట్లో నేను ఇప్పుడు ఉడకపెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఈ ఫ్రైలోకి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక వేసుకొని ఆ ఉడకబెట్టిన వాటర్లోంచి ఒక 2 గరిటెల వరకు వాటర్ వేసుకుంటాను. దీంట్లో కొంచెం, అంటే మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకుంటాను. ఎందుకంటే మనం ఇప్పుడు డ్రై పౌడర్స్ వేస్తాము, ఆ పౌడర్స్కి ఈ మటన్కి కోట్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం వెట్నెస్ కోసం ఆ మటన్ కుక్ చేసిన వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక 2 గరిటెల వరకు. మటన్ మనం ఇందాక కుక్కర్లో కుక్ చేసుకున్నప్పుడు మిగిలాయి కదా వాటరు, అవే అండి ఇక్కడ. సో దీన్ని ఒక్కసారి కుక్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు పౌడర్స్ వేసుకుంటాను. ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ దాకా వేసాను. దీంట్లోకి పెప్పర్ పౌడరు ఒక 3/4 స్పూన్ వరకు వేసుకున్నాను. అండ్ దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను కాబట్టి ఒక 1 స్పూన్ వేసుకున్నా కూడా నేను ఇంకా కాస్త వేసుకున్నాను, అంటే ఒక 1/2 స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకున్నాను. సో దీంట్లోకి ఇప్పుడు సోంపు పౌడర్ అండి. సోంఫ్ తెలుసు కదా మీకు, సోంఫ్. ఆ సోంఫ్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ వేసాను దీంట్లోకి. ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకొని ఉప్పు ఇందాక నేను ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు వేసుకున్నాను, మళ్ళీ వేసుకోలేదు. సరిపోకపోతే కాస్త నేను ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను.
అండ్ దీంట్లోకి ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా నేను లాస్ట్లో వేసుకుంటాను. చూసారు కదా, నేను కాస్త ఉప్పు వేసుకున్నాను, నాకు సరిపోలేదు. ఇది కొంచెం మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇంకా సిమ్లో అవసరం లేదు, ఆల్రెడీ కుక్ అయిపోయిన మటనే కదా. మీకు ఆల్మోస్ట్ మొత్తం మటను కుక్కర్లోనే కుక్ అయిపోవాలండి. కుక్ అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ పొడిలు వేసుకొని టాస్ చేసుకోండి. ఆ కొంచెం వాటర్ వల్ల అవన్నీ దానికి పట్టుకుంటాయి, బాగుంటుంది ఫ్రై అప్పుడు. ఇది కొంచెం చూసారు కదా, వాటర్ అంతా ఎగిరిపోతుంది, కొంచెం ఆయిల్ వదిలివేస్తూ ఉంది. ఇలా కలుపుకుంటూనే వేపుకోండి, ఎందుకంటే అది ఒక దగ్గరే ఉండిపోయి ఆ వాటర్ అంతా ఎగిరిపోతాయి, అంతేకాని మొక్కలకి పట్టుకోదు. కలుపుకుంటూ ఇది చేసుకుంటే ఆ వాటర్కి దాంట్లో ఉన్న మసాలాలు వీటికి మంచిగా కోట్ అవుతాయి. చూసారు కదా, అయిపోయింది ఫ్రై. నేను ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ఒక 3/4 స్పూన్ వరకు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను, అంతే, ఫ్రై అయిపోతుంది. దీంట్లో గీ కూడా వేసుకోవచ్చు, కానీ గీ రోస్ట్ చేసుకోవాలంటే ఇంకా బాగా దగ్గరికి పొడి పొడిలాడేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. నేను అది కూడా ఇంకొకసారి చూపిస్తాను. మటన్ గీ రోస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను కొంచెం పప్పుచారులోకి, సాంబార్లోకి అండ్ కొంచెం అన్నంలో కలుపుకోవాలంటే ఉండేట్టుగా చేసుకుంటున్నాను దగ్గరికి. చూసారు కదా, అయిపోయింది. దీంట్లో గ్రేవీ ఏమి ఉండదండి, అవన్నీ ముక్కలే. మీరు చూసుంటే ఆయిల్ వదిలేసింది, చూసారు కదా. గ్రేవీ అంటూ ఏమి ఉండదు, జస్ట్ అది ఫ్రై లాగా అంతే. కాకపోతే కొంచెం వెట్గా అనిపిస్తుంది అంతే. ఏమో చూసారు కదా, ఆయిల్ వదిలేసింది కదా, ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చూసారు కదా, ఇంకా దగ్గరకు అయిపోయింది. ఇలా అయిపోతే సరిపోతుంది. అది కొంచెం చూసారు కదా, అటు సైడ్స్లోకి అంతా ఆయిల్ వెళ్ళిపోతూ ఉంది వదిలేసి. ఇలా అయిపోతే మీకు ఫ్రై రెడీ అయినట్టే. దీంట్లోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాను. సో యమ్మీ అండ్ టేస్టీ డెలీషియస్ అనుకోండి, ఇంకేదైనా పేరు పెట్టుకోండి, నాకు చెప్పలేను, కానీ మటన్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అందరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై ఇట్. అంటే మీరు నా వీడియోస్ చూడాలని నేనేం చెప్పట్లేదు, ఇవన్నీ నేను ఇంట్లో చేసుకునే రెసిపీస్ అండి, చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. అందరూ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.